ఒక 60 ఏళ్ల వ్యక్తి తన ఇంటి బాల్కనీలో ఏదో ఆలోచిస్తున్నాడు. అతని ఆలోచనల్ని ఆపడానికా అన్నట్టుగా అతని పెంపుడు కుక్క టామీ అరుస్తుంది. బహుశా దానికి ఏదైనా అలికిడి వినిపించి ఉండొచ్చు. కానీ అతనికి తెలుసు ఆ ఇంట్లో మరో మనిషి అలికిడే వినపడదని. ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఆ పెద్ద ఇంటిలో చాలా రోజులుగా అతడు టామీ అంతే. టామీ బిగ్గరగా అరిచినప్పుడల్లా దాన్ని ఓరడించడానికి ఏదో ఒక కథ చెప్పడం అతనికి అలవాటు. ఈసారి అతనికి కథలేవీ దొరకలేదు. అతని జీవితం తప్ప మరో కథ కనిపించలేదు. అందుకే ఆ కథే చెబుదామనుకున్నాడు. తన జీవితాన్నే ఓ కథగా చెప్పడం మొదలుపెట్టాడు. అతని చిన్నతనంలో బహుశా అతనికి 10 ఏళ్ళు ఉండొచ్చు. ఒక పెద్ద ఇంట్లో ఉండేవారు. సరిగ్గా అద్దె కట్టడం లేదని ఆ ఇంటి ఓనరు ఒకరోజు గొడవ పెడితే ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆ తరువాత ఒక వరుస 3 గదులున్న ఇంటి భాగంలోకి మారారు. ఆ ఇల్లు 3 భాగాలుగా విభజింపబడి 3 కుటుంబాలు ఉండేలా ఉండేది. కుడి చివర ఇతని కుటుంబం, మధ్యలో ఓనర్లు, ఆ చివర వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. అతను స్థిరపడేదాకా అతని జీవితం ఆ ఇంట్లోనే గడిచింది. అతని 15 ఏళ్ల వయసులో చివరి వాటా వాళ్ళు ఖాళీ చేస్తే అందులోకి మరొక కుటుంబం వచ్చారు. అప్పుడే అతడు మొదటిసారిగా సుహాసినిని చూశాడు. ఎందుకో ఆమె అంటే అతడికి అంతులేని ఇష్టం. ఆమెతో మాట్లాడేవాడు కాదు, కానీ ఎక్కడైనా కనబడితే నవ్వేవాడు. ఆమెకి అతనంటే ఎంతో ఇష్టం. వారిద్దరూ మాట్లాడుకోవడం, ఒకరి ఇష్టాన్ని ఒకరు వ్యక్తపరుచుకోవడం జరిగాయి. ప్రతిరోజు సంభాషించుకునేదాకా వచ్చారు. అతడు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. తన తండ్రికి ఎంతో సంతోషం అనిపించింది. అతని తండ్రి ఆటో నడిపేవాడు. ఆ ఆటో అవసరం అతనికి కొడుకుకి రాకూడదని కోరుకునేవాడు. కొడుకు సరదాకి ఆటో తోలినప్పుడల్లా ఆ తండ్రికి బెంగగా ఉండేది. ఇప్పుడు ఇది కాస్త తగ్గింది. ఆ ఫస్ట్ మార్కులతో అతనికి ఫ్రీ సీట్ వచ్చింది. సుహాసినితో ఆ సంతోషం పంచుకుందామని వెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో ఏవేవో కేకలు వినబడ్డాయి. సంభాషణ బట్టి వీళ్ల విషయం తెలిసిపోయింది అని అర్థమైంది. ఆ తరువాత సుహాసిని వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సుహాసినిని కాస్త కట్టడి చేశారు. అయినా ఒకరోజు అతనిని కలిసింది సుహాసిని. అది సుహాసిని అన్నయ్యకి తెలిసి అతని కాలేజీకి వెళ్ళి గొడవ పెట్టాడు. ప్రిన్సిపాల్కి ఆ విషయం నచ్చక కాలేజీ నుండి అతనిని పంపించేశాడు. సుహాసినికి పెళ్లి చేసేద్దాం అనుకున్నాడు ఆమె అన్నయ్య. పిల్లలు పొరపాటున తప్పు చేస్తే పెద్దవాళ్ళు దానిని సరిదిద్దే ప్రయత్నం చేయాలే కానీ వారు చేసిన దానికి కోపంతో మనం మరో తప్పు చేయకూడదు అన్నాడు సుహాసిని తండ్రి. అతని కాలేజ్ చదువు మధ్యలో ఆగిపోవడంతో తండ్రి జబ్బు పడ్డాడు. కుటుంబ పోషణ కోసం తండ్రి ఆటో నడపవలసి వచ్చింది. తన తండ్రి ఏదైతే జరగకూడదో అనుకున్నాడో అదే జరిగింది. చాలా నెలలుగా అతను సుహాసిని కలవలేదు. సుహాసిని కూడా కలిసే ప్రయత్నం చేయలేదు. సంవత్సరం తర్వాత ఇద్దరూ ఒకే కాలేజీలో కలిశారు. చదువు పూర్తయింది. 2 ఏళ్ళు కాదు, డిగ్రీతో కలుపుకుని 5 ఏళ్ళు చదువు పూర్తి చేశారు. అతడికి మంచి ఉద్యోగం వచ్చింది. పట్నంలో స్థిరపడ్డాడు. సుహాసిని ఊరిలోనే చిన్న ఉద్యోగం చేస్తుంది. ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి అలసటగా తల వెనక్కి వాల్చాడు. కళ్ళ ముందు సుహాసిని హాసితవదనం. అతని కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. అతని తల్లి అవి చూసి కంగారుపడి, ఏంట్రా ఏమైంది? ఎన్ని కష్టాలొచ్చినా నీ కళ్ళల్లో కన్నీరు చూడలేదు అంది. సుహాసిని అన్నాడు, ఒరేయ్, ఆ పిల్ల వల్ల ఏడాది పాటు ఎన్ని కష్టాలు పడ్డాం. నీ చదువు, నాన్న ఆరోగ్యం, నీ జీవితంలో ఎన్ని కోల్పోయావో అంది. నువ్వే అంటున్నావు కదమ్మా అన్నీ కోల్పోయావని. అన్నీ ఆమె కోసం వదులుకొని ఇప్పుడు ఆమెనే వదులుకుంటే ఈ జీవితానికి ఏం అర్థం చెప్పగలను అన్నాడు. అమ్మకి అర్థమైంది. సుహాసిని ఆ ఇంటి కోడలైంది. అది 25 సంవత్సరాలకి అతని జీవితం. 35 ఏళ్లకి అతనికి 2 అబ్బాయిలు. 45 ఏళ్లకి అతను తల్లిదండ్రులను కోల్పోయిన అభాగ్యుడు. 55 ఏళ్లకి అతను ఒక బెస్ట్ ఫాదర్. భార్యని కోల్పోయిన భర్త కూడా. అతని భార్య చనిపోయినప్పుడు చూడ్డానికి వచ్చిన పిల్లల్ని తనతో ఉండిపోమ్మని అడిగాడు.
నీకు అవసరమైనవన్నీ సమకూరుస్తామని పిల్లలు అనగానే మరొక మారు అడగలేదు. పిల్లలు విదేశాలు వెళ్ళిపోయారు. 60 ఏళ్లకు అతనొక ఒంటరి మనిషి. అతని జీవితం ఒక అజ్ఞాత గ్రంథం. తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. తప్పులు చేశాడు, కానీ ప్రతి తప్పుని తానే దిద్దుకున్నాడు. ఒక శిఖరమై నిలబడ్డాడు. అతని జీవితం నిజంగానే ఒక అనుభవాల గ్రంథం, ఎవరికీ తెలియని అజ్ఞాత గ్రంథం. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.